ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంపద సృష్టి కాకుండా అప్పుల సృష్టి, అలాగే లోటు సృష్టిలాగా కనిపిస్తుంది. చాలా గొప్పగా పెట్టుబడి వ్యయం మేము 96,000 కోట్లు పెట్టామన్నారు. కానీ ఇందులో 76,000 కోట్ల అప్పు తీసుకొస్తున్నారు. ఉన్న దాంట్లో 36% అప్పులు కట్టడానికి, 18% వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. 48,600 కోట్లకు పైన ఈ అప్పులు ఇవన్నీ ఉంటున్నాయి. ఇక పెట్టుబడులు లేకుండా, అంటే పెట్టుబడి వ్యయము లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు అంటే పీపీపీకి వెళ్ళాలి, తీసుకొని రావాలి, మాది అద్భుతంగా అక్కడ పెట్టుబడులు వచ్చాయి, ఇక్కడ పెట్టుబడులు వచ్చాయి. అసలు భారతదేశం నుంచి పెట్టుబడులు తరలిపోవటం అన్నది ఒక పెద్ద జాతీయ సమస్యగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఆందోళన చెందుతుంది. ఒక ఆంధ్రప్రదేశ్ మటుకు పెట్టుబడులు వస్తున్నాయని ఎందుకు చెప్తున్నారో తెలియదు. ఎంత చెప్పినా ఏపీ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రోత్సాహం కావాలి, కానీ దాన్ని కేటాయించింది 4%. అందులో అభివృద్ధి కోసం అదనంగా కేటాయించింది 1% కూడా లేదు. రైతుల వ్యవసాయ పంటలు వాటి ధరల స్థిరీకరణ చేస్తాము అన్నారు. దానికి కనీసం 5,000 కోట్లు కావాలి, 3,000 కోట్లు కావాలి. 500 కోట్లు కేటాయించారు. 3,000 కోట్లు ఎక్కడ, 500 కోట్లు ఎక్కడ? రైతులు పూర్తిగా నలిగిపోక తప్పదు. ఇరిగేషన్ మాట్లాడితే ప్రాజెక్టులు హడావుడి, కానీ దాదాపు గతసారి ఎంత ఉందో ఈసారి కూడా అంతే ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా. గ్రామీణాభివృద్ధికి కేటాయింపు, వ్యవసాయానికి లేదు, ఇరిగేషన్కి లేదు. ఇంకా గ్రామీణాభివృద్ధికి చూస్తే కూడా 8.3% ఉన్నదాన్ని 7.4% తగ్గించారంటే 1% దాదాపు తగ్గించారు. సూపర్ 6లో కీలకమైన 2 మహిళలకు 1,500, అలాగే నిరుద్యోగ భృతి, ఈ రెండింటి ఊసు దీంట్లో లేదు. అంటే ఇప్పుడు 3వ సంవత్సరం అయిపోతే ఇంకెంత సమయం ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి ఇలా చూస్తూ పోతే కనుక విద్య, వైద్యం వీటి అన్నిటికీ కూడా తగ్గించారు బాగా. సంక్షేమము, అభివృద్ధి మాకు 2 కాళ్ళు అంటుంటారు. ఇది ఒక ఊత పదంలాగా. కానీ సంక్షేమానికి కేటాయింపు కూడా 17.3% నుంచి 16% తగ్గింది. ఇలా ఫీజు రీయింబర్స్మెంట్, బకాయిలు ఇవన్నీ వాటి పలానప్పుడు ఇస్తాము, బకాయిలకి ఇట్లా క్లియర్ చేస్తాము, ఆ మాట ఇక్కడ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కనుక మొత్తం మీద ఈ బడ్జెట్లో అప్పుల గురించి చెప్పడాలు, లేకపోతే వడ్డీలు, మాటలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ నిజమైన కేటాయింపులు లేవు. గతంలో కేటాయించినవి ఖర్చు పెట్టినటువంటి ఉదాహరణ కూడా ఏమీ లేదు, సరైన లేదు పరిస్థితి. కాబట్టి ఇది ఒక విధంగా నిరుత్సాహకరమైన బడ్జెట్ అని చెప్పాలి. ఇది కాకుండా ఒక సనాతనానికి సంబంధించినవి, ఏదో మతపరమైనవి, లేకపోతే కేంద్రాన్ని, మోదీని అదే పనిగా పొగడ్డము, ఈ అంశాలు దీంట్లో తీసుకొని రావడం చాలా ఎక్కువ జరిగింది. గత ప్రభుత్వం తప్పిదాలు చేసిందని ఎవరైనా చెప్తారు, కానీ దాని సిద్ధాంతం గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి చాలా భయంకరమైన పరిస్థితి నుంచి తీసుకొచ్చామనేది అది ఇంకా ప్రతిసారి మొదటి సంవత్సరం ఎవరైనా చెప్తారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా కానీ అదే చెప్తూ ఉంటారు. మీ చేతుల్లోనే కదా ఇప్పుడు వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి చెప్పిన గొప్పలేమే ఇందులో ప్రతిబింబించకపోగా అప్పులు ఇంకా పెరిగే అవకాశాలు, ప్రైవేటు పరం చేసే అవకాశాలే ఇందులో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. వ్యవసాయం కనుక కేటాయింపులు లేకుండా ఇలా తగ్గిపోయేటైతే ఏం జరుగుతుంది అంటే మరింతగా పరిస్థితి దిగజారుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పనుల కోసం మార్కెట్లోకి వస్తారు. పోలవరం 70% అయిపోయింది, అది ఇది అన్నారు. ఈ బడ్జెట్లో చూస్తే 60% అంటారు. కాబట్టి అనేక విధాలు ఇది నిరుత్సాహమే కాదు, ఒక విధంగా ప్రతికూల ప్రభావం చూపించేదిగా ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్రం నుంచి చాలా వచ్చాయన్న వాళ్ళు ఏం చూపించారు? కేంద్రం అంత ఇస్తుంటే ఇంత అప్పులు ఎందుకు చేస్తున్నారు? అమరావతి కోసం చాలా ఫోకస్ అన్నారు, కానీ కేటాయించింది చాలా తక్కువగానే ఉంది. కాబట్టి మరొకసారి దీన్ని పెంచే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఈ కేటాయింపులైనా నిజంగా అందుతాయా లేదన్నది సందేహంగా ఉంది.